శాసనసభ గౌరవాన్ని తగ్గించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. దళితుడు కావడం వల్లే కడియంను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసి ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష నేను పక్కనే ఉండి చూస్తున్నాను. అధ్యక్ష నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోవట్లేదు. అధ్యక్ష కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాను గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. కేటీఆర్ గారు మీకు హరీష్ రావుతో పొలిటికల్ ప్రమాదం గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే నీ చెల్లె ఒక వికెట్ ఎగిరిపోయింది, నీ పని బట్టే ఖాయం. ఎందుకంటే మీరు పోటీ దోచుకున్న రాష్ట్రాన్ని. మీ అందరికంటే ఎక్కువ హరీష్ రావు దగ్గరనే పైసలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు మీ మాట ఎవరు చెప్పండి. ఆడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరు మీ మాట ఏంటో చెప్పండి. హరీష్ రావు మాట వింటారు. రేపు నేను ముంచేది ఖాయం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 నుంచి చూస్తున్నాను. చెప్తాయినా గౌరవ కడేశ్వర్ గారి మీద ఇట్లా కత్తులు కోలాడ ఆడుతాం బిడ్డ. కబర్దార్, ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తామని చెప్తున్నా. ఎవరు బెదిరిస్తున్నావు? అందుకోసమనే దళితులంటే, గిరిజనులంటే లెక్కలేని తర మీద మీరుంటే మీ గడిలో దొర్రే రోజు కూడా వస్తారు కూడా తెలుస్తారు. నేను అందుకోసమనే ఇమ్మీడియట్లీ అధ్యక్ష వాళ్ళు కడియం శ్రీహరి గారికి బేజాబ్తా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఆ చేష్టలేని దిశ నా అక్క చెల్లెలను నేను నా అమ్మాలతో సమానం. అక్కడ వాళ్ళు కూడా, వీళ్ళు కూడా నా అమ్మాలతో సమానం. ఈరోజు సబితా ఇంద్రెడ్డి గారు అక్కడ ఉన్నారు, మా కోవలక్ష్మి గారు అక్కడ ఉంది. అతను చేసే లక్ష్యత ఈరోజు పెద్ద మనిషిని చూసి ఇట్లా రండి రండి రండి. ఏమధ్యక్ష ఏమైనా సిగ్గుందా? ఈరోజు చిన్న శాసనసభ్యులుగా నేను చెప్తున్నా, మేము మీలో చూసి నేర్చుకోవాలి. మీరు చేసే వ్యవహారం ఏంటిది అధ్యక్ష? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సిఐడి ఎంక్వైరీ పెట్టిస్తామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఏమధ్యక్ష, ఒక దళిత సంబంధించిన బిడ్డ ఈరోజు సీనియర్ నాయకులు కనీసం వయసును చూసి కూడా మనం గౌరవించకపోతే ఈ సమాజానికి ఏం సంకేతం ఇద్దాం సార్? 94 నుండి రాజకీయాల్లో ఉంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని సభ్యుని పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి టిఆర్ఎస్ సభ్యులను పాడి కౌశిక్ రెడ్డి గారిని చూసి ఈరోజు అందరూ కూడా సభ్య సమాజం సిగ్గుపడతా ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా దళితులను అవమానపరచడం వాళ్ళకు అలవాటు. మీ అందరికి తెలుసు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజయ్య గారిని కూడా ఆ రోజు అవమానకరమైన రీతిలో ఆయనను బర్తరఫ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఒకటే మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను.